వెల్కమ్ టు HR9 న్యూస్. రాజీ మార్గమే రాజా మార్గమని పుట్టపర్తి జూనియర్ సివిల్ జడ్జి సయ్యద్ ముజీబ్ పస్పలా అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని జూనియర్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో నేడు లోక్ అదాలత్ నిర్వహించారు. లోక్ అదాలత్ కి జడ్జి సయ్యద్ ముజీబ్ పస్పలా హాజరై ఇరుపక్షాల మధ్య రాజీ కుదుర్చబడిన కేసులను రాజీ చేశారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ లోక్ అదాలత్ తో ఇప్పటి వరకు 53 కేసులు రాజీ చేశామన్నారు. కక్షిదారులు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. రాజకీయ అర్హులైన క్రిమినల్ కేసులు, సివిల్ వివాదాలు, ఆస్తి గొడవలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, నష్టపరిహారం, రహదారి ప్రమాదాలు, చెక్ బోనస్ కేసులు, చిట్ ఫండ్, ప్రీ లిటిగేషన్ కేసులు, ప్రభుత్వ శాఖ సేవలకు సంబంధించిన కేసులు, బీమా సంస్థలకు సంబంధించిన వ్యవహారాలు, ఇతరత్ర వివాదాలను జాతీయ లోక్ అదాలత్ లో పరిష్కరించుకోవచ్చని తెలిపారు. మనము ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు ప్రతి 3 నెలలకి పెట్టే నేషనల్ లోక్ అదాలత్ ఈరోజు జరుపుకుంటున్నాము. సో ఈ లోక్ అదాలత్లో ఇప్పటికే మన కోర్టు నుంచి 53 కేసులు రాజీ ద్వారా మనము సాల్వ్ చేయడం జరిగింది. ఈరోజు కక్షిదారులు ఎవరైతే ఉన్నారో క్షణిక ఆవేశాల్లో కానీ, తర్వాత ఈ సివిల్ మ్యాటర్స్లో కానీ గొడవలు పడిన వాళ్ళు, తర్వాత ఈ మన మ్యాట్రిమోనియల్ కేసెస్లో, మెయింటెనెన్స్ కేసుల్లో, 498A కేసుల్లో రాజీ అయ్యి వాళ్ళు ఈ నేషనల్ లోక్ అదాలత్ రోజుని సద్వినియోగపరచుకొని వాళ్ళ ఉన్న కేసుల్ని రాజీ పరచుకోవాలని కోరుకుంటున్నాను. సో మనము రాజీ మార్గంలో మన కేసులు తీర్చుకుంటే ఇద్దరికీ ఉపయోగకరంగా ఉంటుంది. సో దీన్ని మనం ఎప్పుడు చెప్పుకునేలాగా విన్ విన్ సిచ్యువేషను. మన ఇద్దరు పార్టీసు మన కోర్టు ఆవరణ నుంచి బయటికి హ్యాపీగా పోయే అవకాశం ఇది. సో కక్షిదారులకు అందరికీ, ఇంకెవరన్నా వేరే లిటిగేషన్స్ ఉన్న వారందరికీ ఈరోజు లోక్ అదాలత్ రోజుని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటూ, మీ కేసులు ఏమన్నా ఉంటే ఈరోజు రిజాల్వ్ చేసుకోవాలి. సో అవే కాకుండా ఎన్యాక్ట్ కేసులు కూడా చేస్తున్నాము. సో ఎన్యాక్ట్ కేసుల్లో కూడా రాజీ అయితే ఒకవేళ మొత్తం కట్టినా పర్లేదు, వాళ్ళు ఉన్న అమౌంట్లో హాఫ్ అమౌంట్ కట్టి మళ్ళీ దఫాలుగా కడతామన్నా కూడా లోక్ అదాలత్లో ఇది అవకాశం ఉంటుంది. మనం అవార్డు పాస్ చేస్తాము. సో ఆ అవార్డు ఒక డిగ్రీ దాని యొక్క కెపాసిటీ అట్లా ఉంటుందన్నమాట. సో అందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటూ